వారు ప్రకటిస్తున్నారు. తరువాతి తరాలకు ఆయన దార్శనికుడు అవుతున్నాడు తన సాహిత్యం ద్వారా. వారి వేళ వేదిక మీద ఉండడం ఈ సభ యొక్క శోభను ద్విగుణీకృతం చేసిందిగా నేను భావన చేస్తున్నాను. ఇక నాకు ఉత్తమ జాతి శిష్యుడి పేరు ఎవరైనా చెప్పండి అంటే నాకు స్ఫురించే మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాస్. శ్రీనివాస్ని తన గురువు గారితో కలిసి, అంటే ఒక గురు శుశ్రూష చేయడం ఏమిటో ఆధునిక కాలంలో కూడా చెప్పమంటే మీకు దొరికే ఏకైక సాక్ష్యం శ్రీనివాస్. నేరెళ్ల వేణుమాధవ్ గారని ఈ ధ్వని అనుకరణ అనేటువంటి ఒక కళకు మనకి సారస్వత రంగంలో ఒక వాల్మీకిని, వ్యాసుని అలా చెప్పుకుంటాము. ఈ కళకు అటువంటి భీష్మాచార్యుడి స్థితిలో ఉన్న మహానీయుడు, అసలు దాని రూపశిల్పి, ఆధునిక కాలంలో దానికి రూపాన్ని ఇచ్చి ఒక కళగా ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు వేణుమాధవ్ గారు. ఆ వేణుమాధవ్ గారి వెంట గురు శుశ్రూష చేస్తూ ఆయన అడుగులో అడుగై, ఆయన హృదయంలో హృదయమై, ఆ కళకు ఒక అర్థవంతమైనటువంటి గౌరవాన్ని వాళ్ళ సమాజం చాలామంది చేస్తారు. ఇవాళ ధ్వని అనుకరణ ఈ పిచ్చుకలు అంటారు, పిల్లులు అంటారు, కుక్కలు అంటారు, బస్సులు అంటారు, రకరకాల వ్యక్తుల పేర్లు కూడా చేస్తారు సినిమా. కానీ దాన్ని ఒక కళగా ఆరాధించడం అనేది గొప్ప విషయం. నా గొంతుని మరొక చోట నుంచి పలికించగలగడం అనేది ఒక గొప్ప కళ. ఆ కళను వర్తమాన తరానికి పరిచయం చేస్తున్నటువంటి అత్యుత్తమ శ్రేణి శిష్యుడు శ్రీనివాస్. ఇక్కడ వేదికలో ఉండడం విశేషం. ఇక గాంధీ తెలియని సాంస్కృతిక సభ ఉండదు. ఎందుకంటే అలా అదొక గంగా ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. మనకిష్టం లేకపోతే మధ్యలో ఆనకట్టలు మనం కట్టుకోవాలి తప్ప గాంధీ ఆగే ప్రవాహం కాదు, అది సాగే ప్రవాహం. ఆహుతులు కూడా కొంచెం ఇవాళ కాస్త విశేషంగానే కనిపిస్తున్నారు. మరీ 60 మంది ఉంటారు కృష్ణమోహన్ సభలో అనుకున్నాను. కానీ కాస్త నాటకరంగా ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల నుంచి కూడా ఇది వస్తున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియా, సినిమాలు, నాటకాల్లో చాలా వరకు అది అంతరించి చివరి దశలో ఉన్నప్పుడు ఇలాంటి నాటకాలు, అంటే ఈరోజు జరిగే నాటకాలు, ముఖ్యంగా ఈ మాడుగుల కృష్ణమోహన్ వరుసగా అంటే ఒకే నాటకాన్ని 100 సార్లు 200 సార్లు నిరంతరంగా చేయడం ఇది ఒక కొత్త ప్రక్రియ. రకరకాల నాటకాలు కాకుండా వీటి వల్ల ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడో ఒక చోట మళ్ళీ నెమ్మది మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం సాలార్జింగ్ మ్యూజియంలో కొన్ని మ్యూజియంలు పెట్టకుండా అప్పుడప్పుడు చూస్తాం. దానివల్ల ఈ నాటకం మళ్ళీ కొద్దిగా దీన్ని డెవలప్ అయితే ఇంకో రకంగా కూడా మారవచ్చు. అంటే ఇంకో రకంగా అంటే ఇప్పుడు ఇవన్నీ స్టేజీలు కాకుండా చాలా చూస్తాం ఇప్పటి నుంచి. నార్త్ ఇండియాలో డైరెక్ట్గా స్టేట్ వస్తారు, స్ట్రీట్ డ్రామా అంటారు, అది రోడ్ మీదకి వచ్చేస్తారు డ్రామాలు. అట్లా కూడా మంచి అవకాశం దీనికి ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రోత్సహిస్తున్నట్టు డెఫినెట్గా ఇంకా ముందుకెళ్తాయి. అంటే దీంట్లో మీలాంటి వాళ్ళు పాత్ర ఎలా అంటే మా ప్రొఫెషన్ ఇంతవరకు ఉంది. కాబట్టి మామూలు ప్రొఫెషన్లో ఏ రంగంలో ఉన్నా కూడా ఈ సినిమా, ఇప్పుడు సినిమాలు ఉన్నారు, సినిమా వాళ్ళు వస్తారు, నేను హీరోని అవుతానా లేదా డైరెక్టర్ని అవుతానా, సినిమాలకి ఏం పేర్లు పెట్టాలి అని వాళ్ళకి ఏదో సలహాలు ఇస్తూ ఉంటాను సినీ దానికి. అలాగే స్టూడియోలో కూడా పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈ ఫీల్డ్ ఇక మిగతుంది ఈ నాటకాలు. వీడియోలు కూడా కొంతమందికి ఏ నాటకాల్లో పైకి వస్తాయి ఇవి చెప్పింది కూడా నేను ఈ మోడల్ చాలా కాలం క్రితం చేయమని చెప్పాను. దాంట్లో కాకపోతే ఇంకా కొంచెం మోడర్న్కి అలవాటు పడలేదు. ఇంకా పాత పద్ధతిలో దీంట్లో కొంచెం మార్పులు ఉంటాయి. ఆ మార్పులు చేసుకోమని చెప్తాం. డెవలప్మెంట్ కూడా చెప్పచ్చు. సలహాలు పెట్టాము కదా, ఏ రంగానికైనా సలహా ఇవ్వచ్చు. వీటిలో కూడా నాటకాలు ఎక్కడ చేయాలి, నాటకం ఏం చేస్తే బాగుంటుంది, ఏ రోజు చేస్తే బాగుంటుంది, ఏ టైం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డబ్బు విషయం, డబ్బు పెట్టుకొని సక్సెస్ రాదు. డబ్బు అందరూ కోట్లు పెడతారు ఇక్కడ. కానీ దీనికి ఎంత డబ్బు పెట్టినా కూడా ముందు వాడు సరైన పద్ధతులు చెప్తే కూడా వీళ్ళకి కూడా ఆ విధంగా సహకారం అందిస్తాం. అంతే మన టాటా బిల్డర్ గారుగా స్పాన్సరింగ్ చేయడానికి. సో ప్రొఫెషనల్ పరంగా అయితే ఎవరికైనా అడ్వాన్స్ ఇస్తుంది. ఇలాంటి వాటికి మన కన్సల్టేషన్ అవి తీసుకోవాలి. ఎందుకంటే 10 మంది పనికి వచ్చే కడలు కదా, ఇలాంటి వాటికి డెఫినెట్గా మనం సలహాలు ఇవ్వాలి. సార్ మీరు నాటక రంగంలో ఎన్ని ఏళ్ళు? మాది ప్రొఫెషన్ న్యూమరాలజిస్ట్ సార్. మా ప్రొఫెషన్ అందుకే దేనికైనా సలహా. సాంకేతిక రంగాన్ని ఇప్పుడు అమరావతి పేరు మార్చాలి, అది ఎంత పెద్ద ఇది రాజధాని, మారిస్తే అవుతుంది, మార్చకపోతే ఏమవుతుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అడిగారు, మళ్ళీ 3 days పంపించాను సీఎం గారు. ఓకే, దాని కింద చివరిలో ఏం చేశారంటే మొత్తం ఏపీ అంతా బాగుపడాలి. అంటే ఏపీ కాకుండా అప్పుడు ఏపీ ఎందుకన్నా అంటే అప్పుడు కలిసి ఉండేది కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మొత్తం. సో అట్లా ఉంటుంది. ఇవైనా చట్టం కనుక వచ్చిందంటే హైదరాబాద్ తెలంగాణకి బెనిఫిటే, ఆంధ్రాకి కూడా బెనిఫిటే కదా.
లక్షల కోట్లు వస్తాయి. సో సలహా ఇచ్చాం, ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చేస్తారు నమ్ముతారు. అలాంటివి ఉంటాయి మనకి. అంటే అమరావతిని మార్చమంటారు. స్పెల్లింగ్ ఉంది, మార్చమని 7 సంవత్సరాల కింద చెప్పాను. మార్చకపోతే అదే జరిగింది. ఇక్కడ రోజు అశాంతే ఉంటాయి, ఇక్కడి నుంచి డెవలప్మెంట్ ఏమి ఉండదు, ఏ పరిశ్రమలో ఏమీ ఉండదని చెప్పారు. దాదాపు 7 సంవత్సరాల కింద చెప్పింది ఈ రోజుకి అది జరుగుతుంది. మళ్ళీ మన ఎందుకు వాళ్ళకి ఒకసారి మళ్ళీ పాత పంపంటే ఫైల్ పంపించాను అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకి, వాళ్ళు చేస్తారు. అంటే మన సలహా చేస్తాం వరకు మనం చేస్తే డెఫినెట్గా డెవలప్మెంట్.